హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఎలా ఉన్నారో నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని, అండ్ అలానే నేను ఇదివరకు చాలా వీడియోస్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే అవి కూడా చూసి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ అలానే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ట్రావెల్ వీడియో. ఎస్, ఈరోజు వీడియో వచ్చేసి ట్రావెల్ వీడియో అనమాట. మేము లాస్ వేగస్ వెళ్తున్నాము. సో ఆ వీడియోనైతే ఇప్పుడు క్యాప్చర్ చేస్తాను. సో మా ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ 7కి, ఇప్పుడు టైం అయితే 2:30 అయిందనమాట. మేము ఇంకొక హాఫ్ అన్ అవర్లో అట్లా స్టార్ట్ అయ్యి యూఎస్ అయితే వెళ్తాము. మా ఫ్లైట్ వచ్చేసి యూఎస్ నుంచి అనమాట. ఆ వీడియోస్ ముందు నుంచి ఎవరైనా చూడకపోతే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, కెనడాలో ఉంటాము, యూఎస్ కెనడా బార్డర్లో ఉంటాం అనమాట. సో మేము యూఎస్ వెళ్ళి బార్డర్ క్రాస్ చేసి అక్కడ ఫ్లైట్ ఎక్కుతాము. సో అక్కడి నుంచి మాకు 3 to 4 hours ఫ్లైట్ అనమాట లాస్ వేగస్కి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ట్రావెల్ వీడియో. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. లాస్ వేగస్ ఫుల్ ఆఫ్ కెసినోస్ అండ్ మొత్తం ఎడారి కదా. నా డ్రెస్ కూడా ఎడారికి తగ్గట్టే ఉంది, క్యామిల్స్ అవన్నీ. నేను నా అవుట్ఫిట్స్ అవన్నీ ప్యాక్ చేసేసాను. ప్యాక్ చేస్తా అంటే గుర్తొచ్చింది, నా బ్యాగేజ్ అయితే చూపిస్తాను మీకు. ఎస్, ఇది మనం చాలా వీడియోస్లో చూసాం కదా, వైరల్ బ్యాగేజ్. నేను ఈ బ్యాగ్ ఎలా ప్యాక్ చేసుకున్నానో నేనైతే షార్ట్ వీడియో అయితే షూట్ చేశాను. సో అదైతే పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా చూడండి అనమాట. సో నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. లైక్ చాలా అవుట్ఫిట్స్ అయితే పట్టాయి బ్యాగ్. ఇట్స్ రియల్లీ యూస్ఫుల్. సో నేను అది ఎలా ప్యాక్ చేశాను, దాన్ని ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ ఏంటో షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. సో తప్పకుండా చూసేసేయండి. సో ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను, సింపుల్గా ఇంకొంచెం రెడీ అయిపోయి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ లాస్ వేగస్. రాణి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో మా ఫ్రెండ్ అయితే డ్రాప్ చేయబోతున్నారు. సో అతను కార్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. సో అండ్ దిస్ ఈజ్ ద బ్యాగ్ చెప్పినా కదా. సో బ్యాగ్ వేసుకుని మంచిగా అయితే రెడీ అయిపోయారు. లెట్స్ గో. మనకి వివరం అడిగిన ఆనందం గైస్, అంతే, ఏం లేదు. అంత లవే అంత లవే అంత లవే. ఎక్సైట్మెంట్ అందుకే నా అవుట్ఫిట్ కనిపించట్లే కదా. అందుకే క్యూట్ ఫ్రాక్ అయితే వేసుకున్నా. ఈ ఫ్రాక్ మీద మంచిగా అన్ని క్యామెల్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ గాయస్, నేనే నాకు ఈవీ లైవ్ బ్రాస్లెట్ చేసుకున్నా. సో వెయిటింగ్ ఫర్ ద కార్. ఓ, ఇట్స్ రైనింగ్. వావ్, వర్షం పడుతుంది గాయస్. సడన్గా మంచు నుంచి సడన్గా ఎడారికి. వాట్ ఏ ట్రాన్సిషన్ అసలు. హోప్ఫుల్లీ ఇంత ట్రాన్సిషన్లో తగ్గులు రంపులు ఏమీ రాకుండా ఉంటే చాలు. అండ్ ఆల్రెడీ మేమైతే వెర్ ఈస్ మై మాస్క్. ఓకే సడన్గా నువ్వు లిఫ్ట్లో ఉన్నావు అనేసరికి రప్ప లాక్ చేసుకొని వచ్చేసా. ఎందుకు వచ్చా? నేను లిఫ్ట్ ఆపాను. సో మా ఫ్రెండ్ పిక్ చేసుకుని ఇంకా మా జర్నీని అయితే స్టార్ట్ చేసేసి బార్డర్ అయితే క్రాస్ చేసి అయితే వచ్చేసినాం అనమాట ఎయిర్పోర్ట్కి. సమ్ టైమ్స్ బార్డర్ దగ్గర టైం పడుతుంది, అందుకే కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. బికాస్ ఆఫీస్ వర్క్స్ టైమింగ్లో అవన్నీ చాలా బిజీగా ఉంటుంది. అండ్ దెన్ మన బ్యాగ్ ఇక్కడైతే చెక్ చేసుకోవాలి. మన బ్యాగ్ అందులో ఫిట్ అవ్వకపోతే మనం ఎక్స్ట్రా పే చేసి అయితే బ్యాగేజ్ అలో చేస్తారనమాట. సో మేము ఆ 2 బ్యాగ్స్ పర్ఫెక్ట్గా అయితే అందులో ఫిట్ అయిపోయినాయి. సో మాకేం ప్రాబ్లం లేదు. సో అందుకే బ్యాగ్ నాకు చాలా వర్త్ ఇట్ అనిపించింది. మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఆ వీడియో అయితే చూడండి. అండ్ దెన్ మేము మంచిగా సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయి లోపలికి అయితే వచ్చి వెయిట్ చేస్తున్నాము. కూర్చొని వెయిట్ చేస్తున్నాము వెయిటింగ్ ఏరియాలో. ఇప్పటిదాకా మొత్తం అంతా తిరిగి వచ్చినాం అనమాట. అండ్ ఇంతకీ మా జర్నీ 3 to 4 hours కాదు, ఇట్స్ 4.5 to 5 hours ఉందన్నమాట. నేను 3 to 4 hours అనుకున్నా. సో స్టిల్ వీఆర్ వెయిటింగ్.
ఫైనల్గా ఫ్లైట్ కూడా వచ్చేసింది అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట మనం ఇప్పుడు వెళ్ళబోయే ఫ్లైట్. అని కొంచెం ఆకలేస్తుందని చెప్పేసి మెక్డీలో జూనియర్ చికెన్ బర్గర్ అయితే చెప్పుకుని ఇద్దరం ఒక్కొక్కటి తిన్నాము. బట్ లాస్ట్ మినిట్లో గేట్ అయితే చేంజ్ చేశారు, సో మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. సడన్గా గేట్ నెంబర్ చేంజ్ చేస్తారు, సో ఇప్పుడు వెతుక్కుంటూ ఆ గేట్ నెంబర్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఫ్లైట్ ఎక్కేసాము. ఫ్లైట్ ఎక్కగానే కొద్దిసేపు అటు ఇటు చూస్తూ వ్యూ అయితే ఎంజాయ్ చేసాము. అండ్ దెన్ కొద్దిసేపు ఇద్దరం గేమ్స్ ఆడుకుని అండ్ ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి ఇద్దరం మంచిగా స్లీప్ అయితే వేసేసాము. బికాజ్ మాకు టైం డిఫరెన్స్ వల్ల మేము కొంచెం అక్కడ ఎర్లీగానే దిగుతున్నాం అనమాట నైట్. సో నైట్ కొంచెం ట్రిప్ అయితే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. అండ్ అసలు ఎయిర్పోర్ట్లో దిగగానే కెసినోస్ కనిపించాయి. నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది, అసలు ఎయిర్పోర్ట్లో కెసినోస్ ఏట్రా అని చెప్పేసి. అండ్ మేమైతే కార్ బుక్ చేసుకున్నాము. సో దానికోసం అయితే అక్కడే షటిల్స్ ఉన్నాయి, షటిల్స్ ఎక్కి కార్ అయితే పిక్ చేసుకున్నాము. హాయ్ గైస్, చాలా టైం తర్వాత మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఏం జరిగిందో చెప్తాను. ఫ్లైట్ దిగాక తడామని వామిటింగ్స్ అయినాయి అనమాట. సో ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోయి మంచిగా రిలాక్స్ అయిపోయి పడుకుని మళ్ళీ ఇప్పుడు లేచి లాస్ వేగస్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం అయితే నైట్ 2 అయింది. సో మా ఆయన నైట్ ఖచ్చితంగా చూడాలి అని చెప్పి మరి వెళ్తున్నాం గైస్ కదా. Go past this light, then at the next one, turn left. లేచి కొంచెం తిని వాటర్ తాగి స్టార్ట్ అయినాం రిలాక్స్గా. ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉంది. ఇందాకైతే ఇంకా అసలు నేను పేషెంట్లా అయిపోయా మొత్తం. ఇంకా అసలు నన్ను ఎవరన్నా At the light, కెలికితే ఇంకా అలా use the left 2 పడిపోయేదానిలో lanes to turn onto East Sunset Road. Turn left. ఎక్సైటెడ్గా ఉన్నామా. నాకు ఫ్లైట్ దిగ్గానే ఫుల్ వామిటింగ్స్ అయిపోయినాయి. ఫ్లైట్లో టర్బులెన్స్ చాలా ఎక్కువ ఉండే, అసలు లిటరల్గా నేనైతే సీట్లో ఎగిరి కూర్చున్నా అంతలా ఉందన్నమాట టర్బులెన్స్. దానివల్ల నాకు కొంచెం చాలా వామిటింగ్ సెన్సేషన్ అనిపించింది. సో దిగ్గానే ఫుల్ వామిటింగ్స్ అయిపోయినాయి. సో నా వల్ల అవ్వక ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోయి పడుకున్నాం అనమాట. సో కొద్దిసేపు పడుకుని 2-3 అవర్స్ లేగేసి అప్పుడు స్ట్రిప్కి అయితే వచ్చాము. సో నైట్ టైం స్ట్రిప్ చూడడానికి చాలా బాగుంటుందని చెప్పేసి, బట్ చాలా వెండి అని. సో కొద్దిసేపు తిరిగి అయితే మళ్ళీ అగైన్ ఎయిర్బిఎన్బికి వెళ్ళి పడుకున్నాము. హాయ్ గైస్, దిస్ ఇస్ డే 2 అనమాట. సో ఇప్పుడే మంచిగా ఫ్రెష్ అయిపోయినాము, మంచిగా పడుకుని నైట్ కొద్దిసేపు స్ట్రిప్లో తిరిగి ఫుల్గా తిరిగి అయితే ఇంటికి వచ్చినాం అనమాట. సో ఇప్పుడు మేము ఈరోజు అంత పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. కొంచెం ఫస్ట్ అయితే గ్రాసరీస్ అవి తీసుకుందాం అనుకున్నాము, లైక్ వాటర్ బాటిల్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ వాటర్ అనేది చాలా కాస్ట్లీ అంట. అండ్ చాలా నేను వాటర్ లేకపోతే బతకలేను. సో వాటర్ తీసుకుందాం అని చెప్పేసి అయితే కాస్కోకి వెళ్తున్నాం అనమాట. సో కాస్కోకి వెళ్ళి వాటర్ తీసుకున్నాను, అలానే అక్కడ ఏమన్నా సమ్ స్నాక్స్ అట్లా ఏమన్నా తీసుకుంటాము. అండ్ అలానే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఈరోజు ఇక్కడ ఒక డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ చూడడానికి వెళ్తాము. అండ్ దెన్ ఈవినింగ్ విలియమ్స్ అనే ఊరికైతే వెళ్ళబోతున్నాం అనమాట. సో మేము లైక్ ఈ 5 days ఓన్లీ లాస్ వేగస్లోనే అయితే ఉండట్లేదు. సో మేము ఫస్ట్ దిగిన నైట్ లాస్ వేగస్లో ఉన్నాము అండ్ ఈ మార్నింగ్ ఉంటున్నాము. సో మళ్ళీ లాస్ట్ వెళ్ళే ముందు రోజు ఫుల్ డే అయితే పెట్టుకున్నాం అనమాట. సో లాస్ వేగస్ కవర్ చేయొచ్చు అని చెప్పేసి. సో మంచిగా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇవన్నీ చేసుకుంటూ వెళ్దాము. లెట్స్ గో. కొంచెం మన ఇండియాలో ఇల్లు ఉన్నాయి కదా, అంటే కొంచెం ఇండియన్ మిక్స్, ఇండియన్ అండ్ అమెరికన్ మిక్స్ లా ఉంది కదా. ఇవైతే ప్యూర్లీ ఇండియన్ లానే ఉన్నాయి నాకు. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి మంచి అమెరికన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము, ఆమ్లెట్ హౌస్ అని చెప్పేసి. ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను లిటరల్గా చాలా పిక్కీ అనమాట ఫుడ్లో, బికాస్ నేను అంతా నాన్ వెజ్ కైండ్ ఆఫ్ పర్సన్ కాదు, మోర్ ఆఫ్ ఏ వెజ్ పర్సన్. సో నాకు ఆమ్లెట్ కూడా మంచిగా కుక్ అవ్వకపోతే అసలు ఏది స్మెల్ వచ్చినా తినలేను అనమాట. సో అందుకు నేను ఆ ఫుడ్లో చాలా పిక్కీ పర్సన్ అనమాట. బట్ ఈ ట్రిప్లో నాకు నిజంగా ఎక్కడ తిన్న ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు ఏది ఇబ్బంది అనిపించలేదు అనమాట. అండ్ దెన్ కాస్కోకి అయితే వచ్చాము వాటర్ తీసుకుందాం అని చెప్పేసి. 2 చాలు. నువ్వు ఒంటివమ్మా, నీకు నీరే కావాలమ్మా, నీకోసం నీరు మాత్రమే కొనగలమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్.
రీసెంట్గా కాస్కోలో కిర్క్లాండ్ కోకోనట్ వాటర్ అనేది ట్రై చేసాము. చాలా అంటే చాలా బాగుంది. లిటరల్గా మనకి తాటి ముంజులు ఉంటాయి కదా, ఆ ఫ్లేవర్లో అనిపిస్తుంది అనమాట. బట్ అది కోకోనట్ వాటరే, బట్ ఇట్స్ ఫ్రమ్ థాయిలాండ్. చాలా అంటే చాలా బాగుంది. బట్ అది యుఎస్ కాస్కోలోనే అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా యుఎస్లో ఉంటే తప్పకుండా ట్రై చేయండి. కెనడాలో అయితే అవైలబుల్గా లేదు. వచ్చినాం అనమాట. సో మనం ఇప్పుడు అదంతా కొంచెం నడుచుకుంటూ వెళ్ళి పైకి అయితే ఎక్కాలన్నమాట. సో అక్కడి నుంచి మనకి డ్యామ్ అయితే కనిపిస్తుంది. ఈ డ్యామ్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్యామ్ ఇన్ లాస్ వేగస్ అనమాట. సో ఈ మొత్తం ఇక్కడ లాస్ వేగస్ చుట్టూ ఉన్న స్టేట్స్ అన్నిటికి వాటర్ ఇక్కడి నుంచే సప్లై అవుతూ ఉంటుంది. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ లాస్ వేగస్ అండ్ మస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ లాస్ వేగస్ అనమాట. సో అది చూసుకుని విలియమ్స్ అనే ప్లేస్ లో ఒక ఎయిర్బిఎన్బి అయితే బుక్ చేసుకున్నాము. సో అక్కడికి వచ్చి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి, వాడు ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడు మనకి అని చెప్పేసి, ఇక్కడ సోనా జక్కుజీ అన్నీ ఇచ్చాడు. అండ్ దెన్ డిన్నర్ చేయడానికి పక్కనే సూషీ ఉంటే ఫస్ట్ టైం నేను సూషీ అయితే ట్రై చేశాను అనమాట. సో ఇప్పుడే మేము విలియమ్స్ అనే ఊరికైతే వచ్చినామన్నమాట, గ్రాండ్ క్యానియన్లో. సో ఇక్కడ మేము ఇప్పుడే డిన్నర్ చేద్దామని చెప్పేసి ఫుడ్ అయితే ఆర్డర్ చేసాను. సో ఫుడ్ తినేసి రిలాక్స్ అయిపోయి రేపు మార్నింగ్ గ్రాండ్ క్యానియన్కి అయితే వెళ్తాం అనమాట. సో అక్కడ హైక్ చేయడానికి. సో అవన్నీ ఇంకా మీకు రేపటి వీడియోలో చూపిస్తాను. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకే, మరి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.